ఎమ్మెల్యే అయినప్పుడు వస్తే గ్రామస్తులు ఒకటే చెప్పేటోళ్ళు, ఈడో పెద్ద బావి ఉంది అది పూడ్చాలి అని. గుర్తుందా? ఎన్నో సంవత్సరాలు అయింది, ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పినా ఇయ్యలేదు. అంటే నేను చేపిస్తా అని చెప్పి పూడిచే. ఇప్పుడు పూడిపోయింది, అది పూడిపోయిందా? ఉందా బాయ్? పూడిపోయింది కదా. ఇప్పుడు కూడా వీడికి వస్తే మా రంగయ్య అంటున్నాడు, అన్న చాలా మందికి చెప్పినా మీ గుడి కోసం షెడ్ కావాలని ఎవరు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా నేను ఇస్తా అని చెప్తా ఉన్నాను. 20 లక్షల రూపాయలతోటి ఇక్కడ మనం షెడ్ వేసుకుందాం. మేము మూడా నిధుల ఇంకోట పెడతాం. మేము తొందరలోనే మనకు ఈ గుడికి సంబంధించి షెడ్ వేసుకుంటే అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ చేసుకోవచ్చు. ఈ గ్రామానికి గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇచ్చేస్తా ఉన్నాం. రుణమాఫీ 120 మంది రైతుల రుణమాఫీ జరిగింది. ఎంత జరిగిందంటే 70 లక్షల రూపాయల రుణమాఫీ ఒక్క గ్రామానికే మన రైతులకు జరిగింది. చాలా మందికి రుణమాఫీ తీసుకున్నారు, మర్చిపోయారు. కానీ లెక్క మన దగ్గర ఉంది. దాదాపుగా 120 మందికి రుణమాఫీ జరిగింది. అలాగే రైతు భరోసా 200 మందికి రైతు భరోసా వచ్చింది. దాదాపుగా 1 కోటి రూపాయలు రైతు భరోసా ద్వారా వచ్చింది. రుణమాఫీ చేస్తూ మళ్ళీ రైతు భరోసా ఇచ్చినాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూములు ఉన్న వాళ్ళకేమో రుణం తీసుకుంటే రుణమాఫీ చేసినాము, రైతు భరోసా ఇచ్చినాం. భూమి లేని వాళ్ళకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. ఈసారి 64 మందికి అకౌంట్లల్లో నిన్నమన్ననే 6,000 రూపాయలు చొప్పున పడ్డాయి. ఇంకా కొంతమందికి రాలే. ఎందుకు రాలేదంటే పోయిన సంవత్సరం ఎవరైతే 20 పని దినాలు NREGS ఉపాధి హామీ పథకం కింద చేసుకున్నారో వాళ్ళకి ఈసారి వచ్చినాయి. రాని వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, మా నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళా ఉపాధి హామీ పనులు మొదలవుతాయి. అప్పుడు మన వాళ్ళందరివి కూడా గ్రామంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి నేను పనికి పోతా అనుకున్న వాళ్ళందరి పేర్లు కూడా రాయించండి. వాళ్ళకి కనీసం 30-35 రోజులు పని దినాలు ఉండేటట్టుగా రికార్డులలో మెయింటైన్ చేయండి. వచ్చే సంవత్సరం ఈ 3-4 నెలల్లో మళ్ళీ వస్తాయి ఆత్మీయ భరోసా. అప్పుడు మీ అందరి అకౌంట్లలో కూడా ఆ డబ్బులు పడతాయి. గవర్నమెంట్ ఏమైనా రూల్ పెడితే మనందరం కలిసి ఆ రూల్ను పాటిస్తే మనకు వస్తాయి. ఆ టైంలో మనం ఎక్కడ హైదరాబాద్ ఇంకో పని మీద పోయి మనం ఇక్కడ రికార్డులు ఎక్కకుంటే ఎవ్వరు ఏం చేసినా కూడా అవి రావు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే రేషన్ కార్డులకు కూడా 300 అప్లికేషన్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారు. అవునమ్మా? 300లలో ఎలిజిబిలిటీ ఎంతమందికి వచ్చింది? అట్టెట్లా వస్తుందమ్మా? తప్పది, మీ లెక్క తప్పు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబిలిటీ ఎంతమందికి వచ్చిందమ్మా? 147. 147 మంది ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా మనకు గవర్నమెంట్ లెక్క తెలిసింది. అంటే దాదాపుగా ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు వస్తాయి. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు 33 ఇండ్లు కట్టించారు, అంతే కదా. అది కూడా ఇప్పుడు మనమే వాళ్ళకు అలాట్మెంట్ లెటర్లు ఇస్తూ ఉన్నాం. సగం సగం చేసిండ్రు, ఆ డ్రైనేజ్ అవన్నీ కాలేదు, అవన్నీ పూర్తి చేపిస్తా. ఇప్పుడు మనము 147 మంది లిస్ట్ వచ్చింది. ఇంటింటికి పోయి లెక్కలు తీసిరు మన ఆఫీసర్లు. 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు ఇంటికి పోయి మీ అందరి ఫోటోలు, మీ ఇంటి ఫోటో, మీ స్థలం ఫోటో తీసుకొని కంప్యూటర్లో అప్లోడ్ చేస్తే 147 మంది, ఆ 147 మందికి కూడా ఇండ్లు వస్తాయి. ఇండ్లు వస్తాయి అంటే మేము కట్టియం, మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మీరు కట్టుకోవాలి. కట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే వాళ్లకు కాంట్రాక్టర్లతోటి కట్టించే పని చేస్తాం. కాకపోతే మీరు సొంతంగా కట్టుకుంటే గట్టిగా కట్టుకుంటారు, మంచిగా కట్టుకుంటారు. ఎవరో కాంట్రాక్టర్కి ఇస్తే ఏం కలుపుతాడో, ఏం మట్టి కలుపుతాడో, ఏం ఇసుక కలుపుతాడో మనకు తెలియదు, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కాబట్టి దయచేసి మీరే మీ ఇండ్లను కట్టుకునే ప్రయత్నం చేయాలి. తొందరలోనే మీకు పోతనపల్లిలో ముగ్గు పోసినాం, ఇంకో గ్రామాల పోసినాం. మీ ఊరికి కూడా నేను వచ్చి శాంక్షన్ చేపి 147 మంది ఉన్నారు. మొదటి విడతల వచ్చిన వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మీ దగ్గరకు ఓకే వచ్చిందా?
అదే అంటే ఖచ్చితంగా 5ో 6ో చేసి పెడతాం. మిగతాది వచ్చే సంవత్సరానికి చేసుకుంటాం. ఖచ్చితంగా మీకు ఏ ఆపద ఉన్నా మీ పక్కన అండగా నిలబడతాం. మేమందరం నిలబడతాం. ఇంతమంది ఉన్నాం కాబట్టి మీరు అధైర్యపడొద్దు. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసమే ఉంది. మీరందరూ ప్రేమతోటి ఓట్లేసి ఆ టిఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితే మన మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనకు కావాల్సిన అన్ని పథకాలు కూడా ఇక్కడికి మహబూబ్ నగర్ జిల్లాకు పంపించే కార్యక్రమం చేస్తున్నాడు. మేమందరం కూడా మీతో పాటు కలిసి మెలిసి నడిచి మీకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ మరోసారి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను.